నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మోహిని అవతారంలో భక్తుల్ని సన్మోహితుల్ని చేసిన దేవదేవుడు, హరినామ సంకీర్తనలతో మారు మ్రోగిన తిరుమలగిరుడు. గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తిన వినతులు, ప్రజలతో కిక్కిరిసిన కలెక్టరేట్. మాటలెక్కువ చేతలు తక్కువ, కాకి లెక్కలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి మండిపాటు. తిరుమలకు పోటెత్తిన భక్త కోటి, శ్రీవారి దర్శనానికి 20 గంటలు, గరుడ సేవకు శ్రీవిల్లి పుత్తూరు గొడుగులు. వార్తల్లోని వివరాలు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు స్వామివారు దంతపు పల్లకిపై మోహిని అవతారంలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆపద మొక్కులవాడు మోహిని రూపం వహించి శృంగార రసాది దేవతగా భాసిస్తూ భక్త కోటిని కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో జరిగే అన్ని వాహన సేవలకు స్వామివారు ఆలయం నుండి నేరుగా వాహన మండపం వెళ్లి సమర్పణ పూర్తయిన తర్వాత అక్కడి నుండి వాహన సేవను ప్రారంభిస్తారు. అయితే మోహిని అవతారానికి మాత్రం స్వామివారు ఆలయంలోని అలంకార ప్రియుడై మందిరం వెలుపలకు వచ్చి అక్కడి నుండి నేరుగా తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. వజ్ర వైడూర్యాలతో అలంకార శోభితుడై పట్టు పీతాంబరాలు ధరించి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తన ముగ్ధ మనోహర రూపానికి తనే మురిసిపోతూ తిరువీధుల్లో విహరించారు. మోహిని రూపం పరమశివుణ్ణి సమ్మోహనపరిచింది. క్షీరసాగర మదనం నుండి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేయడానికి శ్రీ మహావిష్ణువు మోహినిగా మారాడు. మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడం కోసమే స్వామివారు జగన్మోహిని రూపంలో దర్శన భాగ్యాన్ని కల్పించారు. బ్రహ్మరథ సారథ్యంలో సాగిన వాహన సేవలో గో, గజ, అశ్వదళాలు అగ్రభాగాన కదులుతూ భక్తి ప్రపత్తులు చాటుకున్నాయి. జానపద కళాకారులు చేసిన కోలాటాలు, పండరి భజనలు, తప్పెటగుళ్ళు, చెక్క భజనలు, దేవతామూర్తుల వేషధారణలు భక్తులను పరవశింపచేశాయి. భక్తుల హరినామ సంకీర్తనలతో తిరుమల గిరులు మారు మ్రోగాయి. ఈ వాహన సేవలో టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, సివిఎండ్ఎస్ఓ ఎంకే సింగ్, పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు జిల్లా కన్వీనర్ నారాయణ స్వామిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి లబ్ధి అందలేదని పేర్కొన్నారు. రైతుల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును సరఫరా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. దసరా సందర్భంగా ప్రజలు సాయం సమయాల్లో ఇంట్లో విద్యుత్ దీపాలను వెలిగించుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం అంధకారంలో నెలకొందని విమర్శించారు. మాటల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ సమస్యపై స్పందించి చిత్తూరు జిల్లా వాసులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఆర్పురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ, రవి, ఏకాంబరం, సుబ్రహ్మణ్యం, యేసురాజన్లు పాల్గొన్నారు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీసుకున్న ఎవరు కూడా సంతృప్తికరమైన వాతావరణం లేకుండా పోయింది. మరి కరెంటు చాలా దారుణం అయిపోయింది. ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. వీటిని పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మాయల పకీర్ యొక్క ఆలోచన విధానంతో మన ముఖ్యమంత్రి హైకమాండ్ ఆదేశాలపైన మాయల పకీర్ యొక్క జిమ్ముకులు చేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని కోట్లను అనౌన్స్ చేస్తున్నాడు. ఆ కోట్లు ఎవరికి పోయి చేరుతుందో, ఎవరికి వస్తుందో అర్థం కావటం లేదు. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ ట్రస్ట్ సమితి వారు శ్రీవారికి 11 నూతన గొడుగులను సమర్పించారు. చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయం నుండి గత నెల 29న
11 గొడుగులతో బయలుదేరిన బృందం లక్షలాది మంది భక్తుల పూజలందుకుంటూ కాలినడకన సోమవారం ఉదయం 10 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. శ్రీవారి గొడుగులకు ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా కాలినడకన తిరుమలకు బయలుదేరారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య నూతన గొడుగులను తిరుమలకు తీసుకెళ్లారు. అడుగడుగునా పూజలందుకున్న ఈ గొడుగులు స్వామివారికి సమర్పించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుభిక్షంగా ఉంటారనే నమ్మకంతో గత 7 సంవత్సరాలుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మార్థ ట్రస్ట్ సమితి అధ్యక్షులు ఆర్ఆర్ గోపాల్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. టీటీడీ యాజమాన్యం మానవతా దృక్పథంతో ఆలోచించి తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని టీటీడీ అటవీ కార్మికుల సంఘం కార్యదర్శి సురేష్ విజ్ఞప్తి చేశారు. అటవీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆ సంఘం కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం 29వ రోజుకు చేరింది. టీటీడీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలక మండళ్ల తీర్మానాలను అమలు చేయండి, అటవీ కార్మికులకు ఉపాధి కల్పించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ టీటీడీలో 18 సంవత్సరాల పాటు విధులను నిర్వహించిన తమను యాజమాన్యం విధుల నుండి తొలగించడం దారుణమన్నారు. టీటీడీ తమను విస్మరించినా తాము మాత్రం సేవా భావాన్ని కలిగి ఉన్నామన్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గత 3 పాలక మండళ్లు తీర్మానాలు చేసినా అధికారులు మాత్రం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తీర్మానాలను అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. యాజమాన్యానికి, అధికారులకు కనువిప్పు కలగాలనే సదుద్దేశంతో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు టైం స్కేల్, ఉద్యోగ భద్రత అవసరం లేదని కేవలం విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లకు టీటీడీ స్పందించుకుంటే బ్రహ్మోత్సవాల అనంతరం పోరాటాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శ్రీనివాసులు, రాజేంద్ర, కృష్ణ, చంద్ర, సురేంద్ర, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 29వ రోజు శిబిరం వద్ద జరుగుతూ ఉంది. రోజు ఒక వినూత్న రీతిలో మేము కార్యక్రమం చేసుకుని పోతున్నాం. 29 రోజుల్లో దాంట్లో భాగంగానే దేవస్థానం మేనేజ్మెంట్ భక్తులకి సౌకర్యాలు చేపిస్తూ ఉందో అన్నదానం సంబంధించింది. దాంట్లో ఫారెస్ట్ కార్మికులు కూడా భక్తులకు సంబంధించింది మేము తలా కొంచెం వేసుకొని ప్రతిరోజు అల్పిరి వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అధికారులు పోతున్నారు, వస్తున్నారు, చూస్తూనే ఉన్నారు తప్ప అటవీ కార్మికులు 29 రోజులు కూర్చున్నారు. వాళ్ళ సమస్యలపైన స్పందిస్తాము, వాళ్ళు అడుగుతా ఉండే కోరికలు ఏందని కూడా ఈరోజు మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారనేది అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా ఉంటే ఉద్యమం అంత తేలిగ్గా నిలిపే పరిస్థితి కాదు, తీవ్ర స్థాయిలో తీసుకొని పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక రూపురేఖలుగా తీర్చిదిద్దే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటాను. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవ చేయడం సంతోషదాయకమని తిరుమల, తిరుపతి లాడ్జ్ హోటళ్ల ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం బాలకృష్ణారెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి భక్తులకు లాడ్జీ, హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ చేస్తున్న అన్నదానం 5వ రోజుకు చేరింది. సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తారని, వారికి అన్నప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. శ్రీనివాసుని భక్తులకు సేవ చేస్తే నారాయణుడికే సేవ చేసినట్లవుతుందని అన్నారు. ముఖ్యంగా కాలినడకన వెళ్లే భక్తులకు ఆకలి తీర్చడమే ధ్యేయంగా అన్నదానం చేస్తున్నామని తెలిపారు. భగవంతుని సాన్నిధ్యంలో భక్తులకు అందరికీ అన్నదాన ప్రసాదాలు తిరుమల, తిరుపతి హోటల్ అసోసియేషన్ తరపున నుంచి ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. 9 రోజులు మన బ్రహ్మోత్సవాల కార్యక్రమం అన్ని రోజులను అన్నదాన ప్రసాదాలు వితరణ చేస్తున్నాము. దీనికి అందరికీ మా హోటల్స్ అసోసియేషన్ తరపున అందరికీ సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. ఉపాధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ లాడ్జీ, హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా 9 రోజుల పాటు శ్రీవారి దర్శనార్థం కాలి నడకన వెళ్లే భక్తులకు అన్నదానం చేస్తున్నామని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తితో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రోజు 5,000 నుంచి 10,000 మంది వరకు భక్తులకు అన్న ప్రసాదాలు ఉచితంగా విస్తరణ చేస్తున్నాము. ఇదే విధంగా హోటల్ అసోసియేషన్ వారు ఎల్లకాలము ఇదే అన్నప్రసాదం చేయవాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ ఓనర్ అసోసియేషన్ కానీ మా చేత చేసే వర్కర్స్ కానీ అందరూ ఐకమత్యంగా కోఆపరేషన్ చేసే దానివల్ల ఇది సవ్యంగా జరుగుతుందని. నమో వెంకటేశ. కోశాధికారి పి పార్థసారథి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతిరోజు 10,000 మందికి పైగా భక్తులకు అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి లాడ్జ్ హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులరెడ్డి, అశోక్ కుమార్, దుర్గంబాబు, కాందినాయుడు, సత్య, కృష్ణసాయి, నరేంద్ర పాల్గొన్నారు. ఓంకార ప్రణవ రూపిణి అయిన ఓం శక్తి దుర్గాభవాని మాత సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దేవీ నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమల బైపాస్ రోడ్లోని దుర్గా భవానీ దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిహెచ్ నరసింహస్వామి మాట్లాడుతూ అమ్మ జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రపు రోజున సరస్వతి అలంకరణలో అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ లోక కళ్యాణం గావించేందుకే శ్రీ శక్తిమాత అనేక రూపాల్లో దర్శనమిచ్చిందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో దుర్గాష్టమి రోజు నుండి 3 రోజులు అన్నదానం, బుధవారం రోజున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం ఉన్న రోజు అలంకారం చేస్తారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తల్లి అనుగ్రహాన్ని పొందగలరని ఆశాభావాలతో భావిస్తున్నాం. అదేవిధంగా మంగళవారం నుండి దుర్గాష్టమి మంగళవారం రేపటి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్ణయించాము. 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం మన ఆలయంలో జరుపుతున్నాము. తర్వాత విజయదశమి సాయంత్రం 5 గంటలకి అమ్మవారి మహారథాన్ని ఊరేగింపు ఇక్కడి నుంచి రైల్వే స్టేషను, కర్నాల్ వీధి, గాంధీ రోడ్డు మీదుగా అమ్మవారి వాహనం. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి ఆదికేశవులరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆర్టీఓ కార్యాలయం ముందు చంద్రగిరి మండలం ఐతేపల్లి, అగరాల పంచాయతీల్లోని రైతులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాకు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆదికేశవులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల అలసత్వం, వీఆర్ఓల నిర్లక్ష్యం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చెరువులు, గుంటలను సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ మామూళ్లకు అలవాటు పడిన రెవెన్యూ అధికారులు భూస్వాములకు 2C పట్టాలను ఇస్తున్నారని తెలిపారు. చంద్రగిరి మండలం అగరాల చెరువు వీఆర్ఓ రెడ్డయ్య నిర్లక్ష్యంతో అన్యాక్రాంతానికి గురవుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ అవిలాల చెరువును సర్వే చేయాలని తహసీల్దార్కు ఆదేశాలు ఇచ్చినా తహసీల్దార్ మనోహర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అదే తరహాలో తిరుపతి అవిలాల చెరువు కబ్జా కోరల్లో పడిందన్నారు. చెరువులను మరమ్మతులు చేయాల్సిన అధికారులే మామూళ్లకు తలొగ్గి కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో అగరాల పంచాయతీలోని రైతులు పాల్గొన్నారు. తిరుపతి డివిజన్లో సుమారు 2000 చెరువులు ఉన్నాయి. కొంతమంది కబ్జాదారుల వల్ల ఈ చెరువులు పూర్తిగా కబ్జాకు గురవుతున్నాయి. రెవెన్యూ శాఖ వారి యొక్క నిర్లక్ష్యం వలనే ఎక్కడ పడితే అక్కడ పట్టాలు ఇస్తున్నారు. మేము ఈ గవర్నమెంట్ కూడా కోరుతున్నాము, దీనికి సపరేట్గా ఒక కమిటీ వేయాలా, ఈ యొక్క చెరువులు అన్యాక్రాంతం కాకుండా అని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఈరోజు అగరాల చెరువు 2209 సర్వే నంబర్లో గల అగరాల చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అవుతా ఉంది. కబ్జా కోరలు మొత్తం ఈ చెరువును ఆక్యుపై చేస్తున్నారు. వెంటనే ఈ చెరువును పునరుద్ధరించాల్సి, మరమ్మతు చేయాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ లలితాంబ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ చక్ర అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి సంపత్ తెలిపారు. గత నెల 27వ తేదీ నుండి ఈ నెల 6వ తేదీ వరకు శ్రీ విశ్వేశ్వర మహాపీఠాధిపతి శ్రీ ప్రణవానంద స్వామి వారిచే 9 రోజుల పాటు ఇందిరా మైదానంలో శ్రీచక్ర అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞం, దేవి సప్త సతీ పారాయణ సహిత నవచండీ హోమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సంపత్ తెలిపారు. భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచిన అష్టాదశ శక్తిపీఠ దేవతామూర్తులను ఒకే వేదికపై ప్రతిష్ఠింపచేయడం జరిగిందన్నారు. ప్రధాన మండపంలో 108 కలశాలను ప్రతిష్ఠింపచేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీచక్ర దేవతా నవగ్రహ ఆవాహనాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం అఖండ దీపారాధనతో మహాయజ్ఞం ప్రారంభమై శక్తిపీఠ పూర్ణ కుంభాభిషేకం, ఏకాష్ట కుండలీకరణం, ఉపమంగళహారతి, కోటి కుంకుమార్చన, మంత్ర పుష్పార్చనతో పాటు సాయంత్రం మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచన పట్టణం జరుగుతుందని, భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సంపత్ కోరారు. శ్రీ లలితాంబ ఆధ్యాత్మిక సేవా సంస్థ వారి ఆధ్వర్యం గత 3 రోజులుగా జరుగుతున్న ఈ యొక్క మహాయాగాన్ని నడిపిస్తున్నారు. ఇందులో శ్రీచక్ర అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞంలో
మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి అష్టాదశ శక్తిపీఠాలన్నింటినీ కూడా ఈ యొక్క ఒకే వేదికపైకి తేవడం, ఈ యొక్క మహాశక్తులన్నిటికీ చతుషష్ఠి యోగిని పూజ, మహాప్రాణ ప్రతిష్ఠ చేసి మహాశక్తి అయినటువంటి సతీదేవిని మేల్కొల్పి ఆ తల్లిని 9 రోజులు కూడా ఈ యొక్క శ్రీచక్ర మహాకుండలిలో ఆవాహన చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి యొక్క దివ్య ఆశీస్సులను అందించాలని చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందాలన్నటువంటి దృక్పథంతో మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. ప్రజల విన్నపాలతో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సోమవారం గ్రీవెన్స్ సెల్తో కిటకిటలాడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తమ సమస్యలతో కలెక్టర్ కార్యాలయంకు రావడంతో కార్యాలయం ముందు భాగం నుండి అర్జీదారులు క్యూ కట్టారు. వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల మంజూరు చేయాలని ప్రజలు తరలివచ్చారు. చాలా కాలంగా మండల అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ ద్వారా న్యాయం జరుగుతుందనే ఆశతో ప్రజలు గ్రీవెన్స్ సెల్కు తరలివచ్చారు. ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ విజయమోహన్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరెడ్డి, వామా ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రమౌళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటి పట్టాలు మంజూరు చేసి తమ కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ యాదమరి మండలం కృష్ణపల్లెం పంచాయతీ మెట్టేండ్లు గ్రామానికి చెందిన మహిళలు సోమవారం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ విజయమోహన్కు విన్నవించారు. 20 కుటుంబాలకు చెందిన తాము పిల్లా పాపలతో చాలా కాలంగా నివాసం ఉంటున్నామని తెలిపారు. అయినా ఇంతవరకు ఇంటి పట్టాలు మంజూరు చేయలేదని, పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నామని తెలిపారు. అలాగే వీధులు, లైట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డులు తీసుకొని కార్డుదారులకు కూడా నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని ఏఎస్ఓ శివశంకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఓ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధార్ కార్డులతో సంబంధం లేకుండా డీలర్లు నిత్యావసర వస్తువులైన బియ్యం, చక్కెర, కిరోసిన్ పంపిణీ చేయాలని సూచించారు. పంపిణీ చేయని డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే నగరంలోని ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డులు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఆధార్ కార్డులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో తప్పనిసరిగా మారుతుందన్నారు. బహుళ సార్థక కార్డుగా ఆధార్ కార్డు ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డులు తీసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో ఆధార్ కార్డులు తీసుకోవచ్చునని తెలిపారు. ఈ నెల చివరి వరకు ఆధార్ కార్డులు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. తిరుపతి పట్టణం నందు ఈ అక్టోబర్ మాసంలో గాను 101 చౌక డిపోల ద్వారా రేషన్ కార్డుదారులకు అనగా తెల్ల కార్డులకు మరియు అంత్యోదయ కార్డులకు బియ్యం పంపిణీ చేయబడుతున్నది. ఈ ఆధార్ కార్డు అనేది అన్నిటికీ ఇన్ ఫ్యూచర్లో ప్రతి పథకానికి ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కాబట్టి అందరినీ తీసుకోమని చెప్పి ప్రకటనల ద్వారా, మన పేపర్ల ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతున్నది. తిరుపతి రూరల్ మండలం బుడగోళ్ల ఇళ్లలో నివసించే ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ విజయమోహన్కు విన్నవించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు తరలివచ్చిన ప్రజలు మీడియాతో మాట్లాడుతూ తాము 20 ఏళ్లుగా దుర్గసముద్రం బుడగోళ్ల ఇళ్లలో కాపురం ఉంటున్నామని తెలిపారు. తమకు కనీసం ఇంటి పట్టాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. భూస్వాములు, పలుకుబడి కలిగిన వారు అదే స్థలంలో మేడలు కట్టుకుంటున్నా కనీసం నోరు మెదపడం లేదని ఆరోపించారు. వెంటనే తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దుర్గసముద్రం వచ్చే సత్రం అది జాగాలు ఇచ్చినారే కానీ మాకు పట్టాలే లేదు. దాని గురించి మేము తిరుగుతా ఉన్నాము. ఇంకా ఎవరికి ఇవ్వలేదు. మాకు నీళ్ళు లేవు, పట్టాలు ఇవ్వలేదు, కాలనీళ్ళు లేవు, సఫారీలో తిరుగుతా ఉన్నాము. తమ కుమార్తెకు ఆర్థిక సాయం అందించి ప్రాణదానం చేయాలని ఓ తల్లి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కన్నీటి పర్యంతమైంది. చిత్తూరు మున్సిపాలిటీ వినాయకపురంకు చెందిన శాంతి అనే మహిళకు 7 ఏళ్ల కుముదవల్లి అనే కుమార్తె ఉంది. కుముదవల్లికి పుట్టుకతో గుండెలో రంధ్రం ఏర్పడింది. ఆపరేషన్కు తిరుపతి స్విమ్స్కు తీసుకువెళ్తే సగభాగం ఆపరేషన్ చేసి వదిలేశారని బాధితురాలు తల్లి శాంతి ఆరోపించింది. ఎందుకని ప్రశ్నిస్తే చెన్నై వెళ్లాలని సూచించారని, అంత ఆర్థిక స్తోమత తనకు లేదని, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా వర్తించదంటూ డాక్టర్లు తెలిపారని పేర్కొంది. ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించాలని ఆమె కోరింది. ప్రభుత్వ భూములు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వినాయక నగర్ బాధితులు డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు రేణుగుంట మండలం సెట్టిపల్లి పంచాయతీ వినాయక్ నగర్ ప్రజలు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు అనసూయాదేవి మాట్లాడుతూ షంషేర్, సామీర్, పరశురాం వంటి దళారులు ప్రభుత్వ భూములను విక్రయించి లక్షలాది రూపాయలను దోచుకున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ అధికారులు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది ప్రభుత్వ భూమి కాదని సబ్ రిజిస్ట్రార్ ఈసీ కూడా ఇచ్చారని, అయితే తాము కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టిన సమయంలో రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఒక్కొక్క స్థలాన్ని 2-3 విక్రయించిన దళారులపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. తమకు న్యాయం జరిగేంత వరకు ప్రతిరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళనలు, ధర్నాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామానాయుడు, చిన్నం పెంచులయ్య, బాధితులు గంగా భవానీ, జ్యోతి, కాంచన, సుధాకర్, చెంగల్రాయల్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. షంషీరు, షామీరు వీళ్ళంతా కలిసి చేస్తాడారు. మా జాగాలు మాకు కావాలి. 2426 1-2-3-4-5-6 సర్వే నెంబర్ జాగాలకి మా జాగాలు మాకు డబ్బులు పెట్టుకున్నాం. మా జాగాలు మాకు కావాలి. మాకు న్యాయం జరగాలి. వాళ్ళంతా అన్యాయం చేస్తారు. చిట్టుపల్లి గ్రామ పంచాయతీ లెక్క దాఖలైనటువంటి 426 సర్వే నెంబర్ నుంచి 475 సర్వే నెంబర్ వరకు ప్రభుత్వ భూమిని తహసీల్దార్ చెప్తా ఉన్నారు. ఏనుగుంట సబ్ డివిజన్ అడిగితే ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ భూమి, ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయబడుతుందని చెప్పేసి ఆయన ఈసీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ భూమి సర్వే చేయమని చెప్తే తహసీల్దార్ గారు సర్వే చేయకుండా ఈ భూమి రెవెన్యూ భూమి అని చెప్పేసి మేము కట్టుకున్న ఇండ్లు చెట్లన్నీ కూడా కొట్టేయడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కొనుక్కున్న భూమి పట్టా భూమి అనేసి మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ఈ భూమి పైన మొత్తం సర్వే చేసి ఇది రెవెన్యూ భూమా లేదా ప్రైవేట్ భూమి అని తేలితే ఆ తర్వాత మా ఇండ్లు కూల్చాలి. కానీ అంతవరకు కూలిస్తే అందుకు తెలియజేయడానికి ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. బాధ్యత తనకు చెందిన భూమిని కొందరు భూస్వాములు ఆక్రమించుకుని పంటలు పండిస్తున్నారని, ఈ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఓ వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గుడిపాల మండలం 189 కొత్తపల్లికి చెందిన సుందర్రాజ్ పుట్టుకతో 2 కాళ్లు లేని వికలాంగుడు. ఇతనికి స్థానికంగా 7.5 ఎకరాల మెట్ట పొలం ఉంది. ఆ భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని, ఈ విషయమై స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, వెంటనే భూస్వాములు ఆక్రమించుకున్న భూమిని ఖాళీ చేయించి తనకు న్యాయం చేయాలని కోరాడు. 8 ఎకరాలు ఉంటుంది. దాన్ని ఈ చేతుకొని రమ్మని చెప్పినారు. మా నాయన మంద మా బట్ట ఉండదు మండలతోని. మళ్ళీ దీనిలో పోచేసి ఆ నంబర్ రికార్డ్ అంతా దీనిలో వచ్చి ఉంటుంది. ఒకరి పేరు మీద ఉంటుంది. ఎంపీ ఆఫీసులు ఏం చెప్పినారంటే 5 మంది మీద పాస్బుక్ ఇచ్చేసినారని చెప్పుకుంటారు. ఈయన ఆడ పోతే కూడా 1 అడుగుల నంబర్ ఎత్తి ఇచ్చేదే లేదు, మా దగ్గర లేదు అట్ట అంటాడు. ఇది దానికి వచ్చి పోతాను, 12 సంవత్సరాలకు పోతాను ఉంటాను, వస్తూ ఉంటాను. ఏమి పనికి కాల. గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్లో ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిషేధించింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించినట్లు టీటీడీ ఉన్నతాధికారులు బాలాజీ అర్బన్ పోలీస్ జిల్లా నగరపాలక సంస్థ కమిషనర్ తెలియజేశారు. ద్విచక్ర వాహనాలకు అలిపిరి వద్ద పార్కింగ్ ఏర్పాట్లను చేశారు. టౌన్ క్లబ్ నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను రూయా ఆసుపత్రి వద్ద నిలుపుదల చేసి బాలాజీ లింక్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి మళ్లించారు. ఖాదీ కాలనీ మీదుగా వచ్చే వాహనాల్ని హరే రామ హరే కృష్ణ ఆలయం వరకు అనుమతించి అక్కడే ఏర్పాటు చేసిన మరో స్థలంలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయిస్తున్నారు. కబిరి తీర్థం మీదుగా అలిపిరి వచ్చే ద్విచక్ర వాహనాలను బాలాజీ లింక్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన పార్కింగ్లో పోలీసులు మళ్లించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించి యజమానులకు టోకన్లను అందజేశారు. నగరపాలక సంస్థ భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతిని కల్పించగా టీటీడీ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ద్విచక్ర వాహనదారులను తిరుమలకు చేరవేసేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా 90 బస్సులను ఏర్పాటు చేసింది. శ్రీవారి గరుడ సేవకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు నిషేధించిన నేపథ్యంలో ఆర్టీసీ ఛాలెంజ్గా తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. సోమవారం రీజనల్ మేనేజర్ నాగశివుడు సిటీ ఛానల్తో మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుండి 11 సెంటర్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎంఆర్పల్లి, బైరాగపట్టిడ, బాలాజీ కాలనీ, పద్మావతిపురం, సత్యనారాయణపురం, జీవకోన, పీటీఆర్ కాలనీ, టౌన్ క్లబ్, కపిల్ తీర్థం, లీలామహల్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బుకింగ్ కౌంటర్ వద్ద సీనియర్ అధికారులతో పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో తిరుమలకు టికెట్లు కొన్నవారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 6 మెట్రో బస్సుల ద్వారా అలిపిరి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉచితంగా తరలించామన్నారు. తిరుమలకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనదారుల కోసం
అలిపిరి పాత చెక్ పాయింట్ నుండి 90 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిమిషానికి 3 బస్సులు చొప్పున నడిపామన్నారు. రెగ్యులర్గా నడుపుతున్న 512 బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి 108 ప్రత్యేక ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులను గరుడ సేవకు తరలించినట్లు తెలిపారు. రాత్రి గరుడ సేవ అయ్యాక తిరుమల నుండి తిరుపతికి బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీవారి తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శనివారాల్లో భాగంగా 2వ శనివారంతో ప్రారంభమైన భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ అత్యంత విశిష్టమైంది. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన గరుడ సేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తజనులు తిరుమల కొండకు తరలివచ్చారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల శనివారాల్లో భాగంగా 2వ శనివారం గరుడ వాహన సేవను పురస్కరించుకుని తిరుమల కొండకు భక్తజనులు పోటెత్తారు. ఫలితంగా శ్రీవారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కాలి నడకన శ్రీవారి మెట్టు నుండి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు రావడంతో కంపార్ట్మెంట్లు నిండిపోయి 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. వైకుంఠం 2 నుండి ప్రారంభమైన క్యూ లైన్ ఎంబీసీ ఏటీసీ వరకు భక్తులతో నిండిపోయింది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఆదివారం రాత్రికి గదులు కేటాయింపులు పూర్తి కావడంతో భక్తులంతా 6 బయటే సేద తీరారు. గదుల కోసం పడిగాపులు కాశారు. గరుడ సేవ విశిష్టతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లను పూర్తి చేసింది. శ్రీవారి గరుడ సేవ సందర్భంగా తిరుపతి నగరంలో పలు కూడళ్లలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్న సూక్తిని దృష్టిలో ఉంచుకుని పలువురు అధికారులు పలు అసోసియేషన్లు భక్తి భావంతో అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. సోమవారం తిరుపతి సెంట్రల్ బస్టాండ్లోని ఏడుకొండల బస్టాండ్లో భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని రీజనల్ మేనేజర్ నాగశివుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎం నాగశివుడు మాట్లాడుతూ శ్రీవారి గరుడ సేవ సందర్భంగా పలువురు భక్తులు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది బస్టాండ్కు వస్తున్నారని తెలిపారు. దీంతో తమ వంతు సేవగా 10,000 మందికి అన్నదానం చేసినట్లు తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది, అందుకే ప్రయాణికులకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చెంగల్రెడ్డి, జితేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సీఎంఈ గోపీనాథ్ రెడ్డి, ఎన్ఎంయు జిల్లా అధికార ప్రతినిధి బట్టు రామారావు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. అలాగే పాత తిరుచానూరు రోడ్లో భారత్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భారత్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధ్యక్షులు ఆదికేశవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాసునికి పూజలు జరిపి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదికేశవరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కాలి నడకన వెళ్లే పలువురు శ్రీవారి భక్తులు ఆకలితో ఇబ్బందులు పడడం గమనించినట్లు తెలిపారు. అందుకే ఈ సంవత్సరం గరుడోత్సవం రోజున భక్తులకు అన్నదానం చేశామన్నారు. వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి భక్తులకు 9 రోజుల పాటు అన్నదానం చేస్తామని తెలిపారు. ఆ శక్తిని దేవదేవుడు తమకు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సభ్యులు మధుసూదన్ నాయుడు, సురేష్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, వెంకట్రామరాజు పాల్గొన్నారు. మామూలుగా ఈ బ్రహ్మోత్సవాలప్పుడు ఇట్లా జనాలంతా భక్తులు చెన్నై ఏదో ఒక ఆలోచన అక్కడ అన్నదానం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మాకు మా పార్ట్నర్స్ మా ఇంటి అందరూ కూడా ఆలోచన వచ్చింది. దాన్ని ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా అమలు చేయాలనుకున్నాము. కానీ బ్రహ్మోత్సవాలకి అన్ని రోజులు కూడా పెట్టాలనేటువంటి ఆలోచన మాకు ఉంది. కానీ ఈ సంవత్సరం ఆలస్యమైంది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి భగవంతుని కరుణా కళాశాల మాకు సంపూర్ణంగా ఉండి భగవంతు దయ వల్ల అంత శక్తి మాకు ప్రసాదించి అందరికీ కూడా ప్రతి బ్రహ్మోత్సవాలకి ప్రతిరోజు కూడా నిత్యం చేయాలనేటువంటి ఆలోచన మాకు కల్పించాలని ఆ భగవంతునికి సదా వేడుకుంటున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను వీక్షిద్దాం. రాజీవ్ నగర్ పంచాయతీలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సర్పంచ్ అన్నా మల్లేశ్వరికి వినతి పత్రం సమర్పించినట్లు పంచాయతీ కమిటీ అధ్యక్షురాలు జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీలో సత్యనారాయణపురం, ఇతర ప్రాంతాల్లో విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వాళ్ళు టీడీపీ నాయకులు రమణ, కుమారమ్మ, సుధాకర్, మధుసూదన్ నాయుడు, హరినాయుడు పాల్గొన్నారు. శ్రీవారి గరుడోత్సవాన్ని పురస్కరించుకుని అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం చేసినట్లు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ పొన్నాల చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తులకు అలిపిరి పాదాల మండపం వద్ద అన్నదానం చేయడం పూర్వజన్మ సుకృతమని పొన్నాల చంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నాల చంద్ర మిత్ర బృందం సురేష్ నాయుడు, చక్రపాణి, జయరాం, నాగరాజులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాలి నడకన తిరుమలకు వెళ్లే భక్తులకు స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు విఎస్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ శివప్రసాద్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు విఎస్ చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి నాయుడు, రామచంద్ర నాయుడు, బాలాజీ నాయుడు, మోహన్, శేషాద్రి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు రెవెన్యూ శాఖ చేస్తున్న భూసేకరణ పనులు అపరిష్కృతంగా ఉన్నాయని వెంటనే పూర్తి చేయాలని చిత్తూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డిని తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షులు పోతుగుంట విజయబాబు ఓ ప్రకటనలో కోరారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించడానికి వచ్చిన ఆర్డీఓకు తెలుగు యువత నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిపోయి ఉన్న నీటిని పంపింగ్ ద్వారా తొలగించి గేట్ పుత్తూరు ప్రజలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోహిని అవతారంలో భక్తుల్ని సన్మోహితుల్ని చేసిన దేవదేవుడు, హరినామ సంకీర్తనలతో మారు మ్రోగిన తిరుమలగిరుడు. గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తిన వినతులు, ప్రజలతో కిక్కిరిసిన కలెక్టరేట్. మాటలెక్కువ చేతలు తక్కువ, కాకి లెక్కలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి మండిపాటు. తిరుమలకు పోటెత్తిన భక్త కోటి, శ్రీవారి దర్శనానికి 20 గంటలు, గరుడ సేవకు శ్రీవిల్లి పుత్తూరు గొడుగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.